Bismillahirrahmanirrahim. May peace be on everyone. This is Abdurrahman Sayyed from AIM Technologies. Welcome to AIM Technologies. ఈరోజు మీ ముందు నేను ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మరియు ఇన్స్టలేషన్ ప్రొసీజర్ని చెప్పడానికి వీడియో ద్వారా ముందుకొచ్చాను. అయితే ఈ వీడియోలో ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ యొక్క ఉపయోగాలు, అలాగే దాని అప్లికేషన్స్, ఏ ప్రాంతంలో ఈ ఫుల్లీ వాటర్ లెవెల్ కంట్రోల్ అనేది వాడడం జరుగుతుంది, అలాగే దీని యొక్క ఇన్స్టలేషన్ ప్రొసీజర్ని నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ లెవెల్ కంట్రోలర్ ముఖ్యంగా మనకి మార్కెట్లో చాలా రకాలు అవైలబుల్ అవుతున్నాయి. అయితే నేను డెవలప్ చేసినటువంటి వాటర్ లెవెల్ కంట్రోలర్ ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్, అలాగే సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్, ఇలా చాలా రకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ గురించి నేను ఈ వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అసలు వాటర్ లెవెల్ కంట్రోలర్ యొక్క ఉపయోగం ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి చర్చించుకున్నట్లయితే, ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్ మీ యొక్క ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్లో ఎప్పుడైతే వాటర్ అయిపోతుందో అది మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే ట్యాంక్ ఫిల్ అయిపోతుందో అప్పుడు ఓవర్ఫ్లోని అరికట్టడానికి అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క మోటార్ని ఆఫ్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీ యొక్క సమయం వృధా కాకుండా, అలాగే మీ యొక్క పవర్, మీ కరెంట్ యొక్క బిల్ని సేవ్ చేసుకోవటానికి, అలాగే మీరు అనేకమైనటువంటి ఉపయోగాలు ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్తో ఉన్నాయి. కాబట్టి మేమందరికీ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్లో యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు బాత్రూంలో, వాష్రూమ్లో, అలాగే మీరు ల్యాబొరేటరీస్లో ఉన్నప్పుడు ట్యాంక్లో వాటర్ అయిపోవటం వల్ల మీరు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మోటార్ ఆన్ చేయమని మనము అక్కడి నుంచి అరవటం జరుగుతుంది, అలాగే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. అయితే ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల ఎప్పుడూ ఒక 25% నుంచి 30% వాటర్ రిజర్వ్లో ఉంటుంది. కాబట్టి మీకు వాటర్ అయిపోవటం అనేటటువంటి అంశం ఉండదు, వాటర్ అయిపోవటం అనేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటర్ ట్యాంక్లో ఉంటుంది కాబట్టి మీరు నిరంతరం వాటర్ని మీ అవసరానికి అనుగుణంగా వాడుకుంటూ ఉండొచ్చు. ఈ వాటర్ లెవెల్ కంట్రోల్ యొక్క మరొక ఉపయోగం ఏమిటంటే, మీరు మోటార్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ట్యాంక్ నిండుతుంది, నిండిన తర్వాత మనం మోటార్ ఆఫ్ చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూసి చూడాల్సిన అవసరం లేకుండా మోటార్ అదే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ఫ్లో జరగదు, వాటర్ అనవసరంగా వాటర్ వేస్ట్ కాదు, అలాగే మీకు పవర్ బిల్ కూడా తక్కువ అవుతుంది. మీరు పవర్ని కూడా, కరెంట్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్ యొక్క మరొక ఉపయోగం ఏంటంటే, బిల్డింగ్స్ లో ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో మీ యొక్క బిల్డింగ్ యొక్క స్లాబ్ పాడయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నిరంతరం వాటర్ ఫ్లో అవటం వల్ల బిల్డింగ్ స్లాబ్ల పైన నాచు పట్టడం, అలాగే చివరిలో మొక్కలు మొలకెత్తడం, అలాగే మీ స్లాబ్ యొక్క లైఫ్ కూడా తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటర్ లెవెల్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మీరు వీటిలన్నింటి నుంచి అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్స్ను మనం హౌసెస్లో, అపార్ట్మెంట్స్లో, గ్రూప్ హౌసెస్లో, అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్, స్కూల్స్, కాలేజెస్, అలాగే మల్టీప్లెక్సెస్, ఇలా అపార్ట్మెంట్స్ ఎక్కడైనా సరే ఈ మోటార్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి మోటార్ని బట్టి మోడల్ వస్తుంది, అలాగే మన అవసరాన్ని బట్టి ఫుల్లీ ఆటోమేటిక్, అలాగే సెమీ ఆటోమేటిక్ మోడల్స్ కూడా ఉంటాయి. అయితే నేను తయారు చేసినటువంటి అలాగే ఎయిమ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ అయినటువంటి వాటర్ లెవెల్ కంట్రోలర్స్ కొన్ని మోడల్స్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆ మోడల్స్ ఏంటంటే, సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఫర్ మోనోబ్లాక్ అండ్ పిస్టన్ పంప్ మోటార్స్. ఇవి జనరల్ గా ఎంసీబీతో కానీ స్విచ్ తో కానీ ఆపరేట్ చేయబడతాయి. అటువంటి వాటికి ఒక సెమీ ఆటోమేటిక్ మోడల్ ఉంది. ఈ సెమీ ఆటోమేటిక్ మోడల్ ఏంటి అంటే, మీరు మోటార్ని ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ట్యాంక్ ఫిల్ అవుతుందో ఆ మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, మీరు ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎటువంటి వాళ్ళకి ఉపయోగకరమైంది అంటే,
ఎవరికైతే మున్సిపల్ ట్యాప్స్ కి మోటార్ కనెక్ట్ చేసి ఉందో అటువంటి పరిస్థితుల్లో మీరు ట్యాంక్ ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు మోటార్ను ఆన్ చేసుకుంటారు. అంటే మున్సిపల్ ట్యాప్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం వచ్చిన తర్వాత ఆన్ చేసుకుంటాం. ఒకవేళ ఒక రోజు రాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మోటార్ ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మోటార్ కాలిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు మంచినీళ్ళు ట్యాప్ ఎప్పుడైతే వస్తుందో, కుళాయి వస్తుందో, అప్పుడు మీరు మోటార్ని ఆన్ చేసుకుంటారు. ట్యాంక్ ఫిల్ అవగానే ఆటోమేటిక్ గా అది మీకు ఆఫ్ అయిపోతుంది. సెమీ ఆటోమేటిక్ మోడల్ ఫర్ మోనోబ్లాక్ అండ్ పిస్టన్ పంప్స్ ఆపరేటెడ్ బై స్విచ్ ఆర్ ఎంసీబీ. అయితే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది. ఆ మోడల్ ఏంటి అంటే సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్. సబ్మెర్సిబుల్ పంప్స్ కోసం దానికి స్టార్టర్స్ ఉంటాయి. అంటే కెపాసిటర్ 1, కెపాసిటర్ స్టార్ట్ ఉన్నటువంటి స్టార్టర్ బాక్స్ ఉన్నటువంటి మీ మోటార్ కి, అటువంటి స్టార్టర్ బాక్స్ ఉన్నటువంటి మోటార్ కి కూడా మీరు ఈ సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ కనెక్ట్ చేసుకునే ఒక మోడల్ ఉంది. ఈ మోడల్లో కూడా ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే మోటార్ ఆన్ చేసుకుంటారో మీ ట్యాప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మోటార్ ఆటోమేటిక్ గా ఆన్ చేసుకుంటారు మీరు. అంటే మా ప్రోడక్ట్, మేము తయారు చేసినటువంటి ప్రోడక్ట్ లో ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఆర్ సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్స్ ఫర్ 3 phase పవర్ సప్లైస్. అలాగే మేము ఎయిమ్ టెక్నాలజీస్ లో అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు జిఎస్ఎం బేస్డ్ ఆటోమేటిక్ మోటార్ కంట్రోలర్. అంటే జిఎస్ఎం బేస్డ్ అంటే ఎప్పుడైతే పొలాల్లో కానీ లేదంటే పంచాయతీ మున్సిపల్ ట్యాంకుల నుంచి వాటర్ మీకు సప్లై చేయడానికి వాళ్ళు అస్తమానము ఆ మోటార్ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అలా వెళ్లకుండా మొబైల్ ఫోన్ తోనే వాళ్ళు ఆ మోటార్ ని ఆన్ చేయగలుగుతారు. అటువంటి మోడల్స్, అలాగే స్ట్రీట్ లైట్ టైమర్స్, ఆటోమేటిక్ గా స్ట్రీట్ లైట్ ని ఆన్ చేసి అలాగే పర్టికులర్ టైం కి ఆఫ్ చేసేటటువంటి విధంగా, అలాగే మీకు స్కూల్ బెల్, కాలేజ్ బెల్ సిస్టమ్స్, ఇది కూడా ఒక టైమర్, ఎంబెడెడ్ టైమర్స్. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, అలాగే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ లో మేము అప్లికేషన్ డిజైన్ చేస్తూ ఉంటాం. అలాగే ఎంబెడెడ్ అప్లికేషన్స్, కస్టమైజ్డ్ అప్లికేషన్స్, కస్టమర్ యొక్క అవసరానికి అనుగుణంగా, ఇండస్ట్రీకి అవసరానికి అనుగుణంగా అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంటాం. అలాగే మీ ఐడియా ఏమైనా ఉంటే ఆ ఐడియా చెప్పినట్లయితే ఆ ప్రొడక్ట్ ని కూడా డెవలప్ చేసి మీకు ఇవ్వగలం. అంటే ఈ వీడియోలో నేను మీకు ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ని యొక్క కనెక్టర్స్, ఇన్పుట్ అవుట్పుట్ కనెక్టర్స్, అలాగే కనెక్ట్ చేసుకునేటటువంటి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అన్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి అన్ని మోడల్స్ ని 1 by 1 ఒక్కొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఆపరేటెడ్ బై స్విచ్ ఆర్ ఎంసీబీ. ఈ మోనోబ్లాక్ మోటార్స్ కానీ లేదంటే పిస్టన్ పంప్స్ వాటికి కానీ ఉపయోగపడుతుంది. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ యొక్క ఇన్స్టలేషన్ అలాగే ప్రొడక్ట్ రివ్యూ మీరు గమనించవచ్చు. ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి ఫ్రంట్ ప్యానల్ ఏంటి, అలాగే కనెక్టర్స్ ఏంటి, ఏ విధంగా మోటార్ ని మీరు ఈ మా ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా మీరు సెన్సార్స్ ని కనెక్ట్ చేసుకోవాలి ట్యాంక్ దగ్గర అనేటటువంటి విషయం గురించి మనం చర్చించబోతున్నాం. ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్. ఈ ఆటోమేటిక్ కంట్రోలర్ మీకు ట్యాంక్ ఫిల్ అవగానే మోటార్ ఆఫ్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే ట్యాంక్ లో 25 or 30% వరకు వాటర్ ఉంటుందో, అంటే వాటర్ ఒక 70% తగ్గిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్ గా మోటార్ ని ఆన్ చేస్తుంది. ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్ యొక్క ఫ్రంట్ ప్యానెల్ ని గమనించినట్లయితే ఇక్కడ ఒక మెయిన్ స్విచ్ కనిపిస్తుంది. ఈ మెయిన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ప్రస్తుతం. ఈ మెయిన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నటువంటి ఈ మెయిన్ స్విచ్ ని ఎప్పుడైతే మనము పైకి ప్రెస్ చేస్తామో ఇది ఆటో మోడ్ లో ఉంటుంది. ఆటో మోడ్ లో ఉండడం వల్ల మీకు ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే దీన్ని మనం బైపాస్ చేస్తున్నామో, అంటే ఈ డివైస్ ని బైపాస్ చేసి డైరెక్ట్ గా మీరు మీ యొక్క మెయిన్ స్విచ్ ని లేదా ఎంసీబీని ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైనా ఈ డివైస్ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మేము వచ్చి మీ దగ్గరికి వచ్చి సర్వీస్ చేసేంత వరకు మీరు బైపాస్ చేసుకుని మీరు మీ యొక్క మోటార్ ని వాడుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే,
యూజర్ ఎప్పుడైతే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది బైపాస్ చేసుకుని అతను వాడుకుంటారు. సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వాడుకోవటం జరుగుతుంది. వాడుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు దీన్ని మళ్ళీ వాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నీడ్ స్విచ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ నీడ్ స్విచ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ట్యాంక్లో వాటర్ ఒక 30% ఉన్నప్పుడు మీకు మోటార్ ఆఫ్లో ఉంటుంది. ఆ తర్వాత మోటార్లో వాటర్ మీరు స్వయంగా ఆన్ చేసుకోవాలనుకున్నప్పుడు ట్యాంక్లో కొంత వాటర్ ఉంది, ఇంకా ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ ఆన్ చేయలేదు మోటార్ని. అటువంటి పరిస్థితులు మీరు ఏదైనా అవసరం వచ్చి మీరు మోటార్ని ఆన్ చేయాలనుకున్నట్లయితే ఈ నీడ్ స్విచ్ని ప్రెస్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇండికేటర్ ఎల్ఈడీస్ గమనించినట్లయితే ఫస్ట్ ఇండికేటర్ ఎల్ఈడి రెడ్ ఎల్ఈడి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ రెడ్ ఎల్ఈడి మీకు పవర్ ఇండికేటర్ అన్నమాట. ఆ తర్వాత కొన్ని మోడల్స్ లో గ్రీన్ ఉంటుంది, లేదంటే బ్లూ ఉంటుంది. ఈ ఎల్ఈడి మీకు మోటార్ యొక్క కండిషన్ ని చూపిస్తుంది. మోటార్ ఆఫ్ లో ఉందా లేదంటే మోటార్ ఆన్ లో ఉందా అనేటటువంటి విషయం ఇది తెలుస్తుంది. అంటే ఈ ఎల్ఈడి వెలిగినప్పుడు మోటార్ ఆన్ అయిందని అర్థం అనమాట. అలాగే కింద ఎల్ఈడి డ్రై రన్ ఎల్ఈడి అవుతుంది. ఈ డ్రై రన్ ఎల్ఈడి మీ వాటర్ ఒకవేళ మోటార్ ఆన్ అయి ఉన్నా మీకు గ్రౌండ్ నుండి వాటర్ అందకుండా లేకపోతే ట్యాప్ రాకపోవటం వల్ల మోటార్ ఆన్ అయినా ఇక్కడ మీకు ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. డ్రై రన్ అవుతుంది, మోటార్ వాటర్ ని పైకి పంపించట్లేదు ట్యాంక్ అనేటటువంటి విషయాన్ని మీరు గమనిస్తారు. అయితే ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్. అలాగే ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ కస్టమర్ కేర్ నెంబర్ కి మీరు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మీకు డివైస్ కి కాల్ చేసి మీరు కస్టమర్ కేర్ కి తెలియపరచవచ్చు. తద్వారా మా టెక్నీషియన్ లేదంటే నేను వచ్చి మీ యొక్క డివైస్ ని సర్వీస్ చేస్తాం. అలాగే ఈ కింద క్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాప్ ను ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క మెయిన్ సప్లై కనెక్షన్, మోటార్ కనెక్షన్, అలాగే సెన్సార్ కనెక్షన్ కనెక్ట్ చేసుకునేటటువంటి పార్ట్ మీకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కనెక్టర్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. వీడియోలో చెప్పినట్టు ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్. ఇందులో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్లో మీకు ఈ స్విచ్ ఉంది. ఈ స్విచ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం డివైస్ ఆఫ్లో ఉన్నట్లు లెక్క మధ్యలో ఉంటే. అలాగే ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ని ఆటోలో పెడతారో డివైస్ ఆన్ అవుతుంది, అలాగే ఆటో మోడ్కి వెళ్తుంది. అంటే ఆటో మోడ్కి వెళ్ళటం వల్ల మీకు మోటార్ ఆటోమేటిక్గా ఆన్ మరియు ఆఫ్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ డివైస్ని మనం బైపాస్ చేస్తామో ఆటో మోడ్ నుంచి ఇది బైపాస్లోకి వస్తుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా ఏదైనా ఈ డివైస్లో మీరు ఏదైనా మాల్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, అలాగే ఏదైనా ఈ డివైస్తో మీకు ఇబ్బంది ఎదురైనప్పుడు మీరు మోటార్ని ఈ యొక్క స్విచ్ని బైపాస్ చేసుకుని మీరు ఇంతకుముందు స్విచ్ ఏ విధంగా ఆన్ ఆఫ్ చేసుకునేవారో అదే విధంగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మేము వచ్చి సర్వీస్ చేసేంత వరకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా బైపాస్ అనేటటువంటి స్విచ్ కూడా అవైలబుల్ ఉంది. అయితే ఇది నీడ్ స్విచ్. ఈ నీడ్ స్విచ్ ఎప్పుడైతే వాటర్ మీకు 30% వాటర్ కంటే లో అయినప్పుడు మాత్రమే మోటార్ ఆన్ అవుతుంది. ఈ మధ్యలో మీకు ఒక 50% వాటర్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడైనా మీ అవసరానికి అనుగుణంగా మోటార్ ఆన్ చేసుకోవాలనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈ నీడ్ స్విచ్ ప్రెస్ చేసి మీరు మోటార్ని ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఇండికేటర్ ఎల్ఈడీస్ మీరు గమనించినట్లయితే ఇక్కడ పవర్ ఎల్ఈడి ఉంది. ఈ రెడ్ ఎల్ఈడి ఎప్పుడైతే ఆన్ అవుతుంది ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఇది పవర్ ఎల్ఈడి. పవర్ ఆన్ చేసిన వెంటనే ఆటో మోడ్లో పెట్టిన వెంటనే ఈ ఎల్ఈడి వెలుగుతుంది. ఈ ఎల్ఈడి వెలిగడం వల్ల మీరు గమనించవచ్చు మోటార్ డివైస్ ఆన్లో ఉందని. అలాగే ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో ఈ ఎల్ఈడి ఆఫ్కి వచ్చేస్తుంది. ఇది ఈ పవర్ ఎల్ఈడి దీనికి డివైస్కి పవర్ ఇండికేషన్ చూపిస్తుంది, ఎప్పుడు ఆన్లో ఉంటుంది. అలాగే రెండో ఎల్ఈడి బ్లూ ఎల్ఈడి. అలాగే కొన్ని డివైజెస్ లో గ్రీన్ ఎల్ఈడి కనిపిస్తుంది. ఈ గ్రీన్ ఎల్ఈడి ఆర్ బ్లూ ఎల్ఈడి మీకు మోటార్ యొక్క కండిషన్ ని చూపిస్తుంది. అంటే మోటార్ ఆన్ అయినప్పుడు వెలుగుతుంది, అలాగే ఆఫ్ అయి ఉందా అనేది తెలియపరుస్తుంది. ఆన్ అయి ఉన్నప్పుడు ఇది వెలుగుతుంది, ఆఫ్ అయి ఉన్నప్పుడు ఇది కూడా ఈ ఎల్ఈడి కూడా ఆఫ్ లో ఉంటుంది. అంటే మోటార్ యొక్క స్టేటస్ ని చూపిస్తుంది. ఇంకొక వైట్ ఎల్ఈడి కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇది డ్రై రన్ ఇండికేటర్. ఎప్పుడైనా ఒకవేళ వాటర్ ఎక్కట్లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఎక్కకపోతే అటువంటి పరిస్థితుల్లో ఈ డ్రై రన్ ఇండికేటర్ కూడా వెలుగుతుంది. ఇది ఒక స్పెషల్ ఫీచర్. అయితే ఇక్కడ మీకు కస్టమర్ కేర్ నెంబర్ కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైనా మీకు ఈ డివైస్తో కానీ మీ యొక్క మోటార్తో కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే సర్వీస్ కోసం మమ్మల్ని పిలవచ్చు. అలాగే ఈ డివైస్ ఎయిమ్ టెక్నాలజీస్, డిజైన్ అండ్ డెవలప్డ్ బై అబ్దుల్ రహమాన్ సయ్యద్, డిజైన్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్. అలాగే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ కంట్రోల్.
అయితే ఈ కింద మీకు ఒక క్యాప్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాప్ని మనం ఇప్పటం వల్ల మనకి సెన్సార్ కనెక్షన్ పార్ట్, అలాగే మనకి మోటార్ అండ్ మెయిన్ పవర్ సప్లై కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి పార్ట్ మీకు కనిపిస్తుంది. ఒకసారి నేను ఈ క్యాప్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ క్యాప్ని మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. ఈ 2 స్క్రూల్ని జాగ్రత్తగా మీరు ఇప్పుకుంటే జనరల్గా మీకు ఆ కనెక్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఏ ఎలక్ట్రీషియన్ అయినా ఎవరైనా సరే సింపుల్గా ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ డివైస్. అయితే ఎవరైనా సరే సింపుల్గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు గమనించినట్లయితే మీకు ఇక్కడ సెన్సార్ కనెక్షన్ కనిపిస్తుంది. మూడు సెన్సార్లు ఓవర్ హెడ్ ట్యాంక్ లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పార్ట్ కనిపిస్తుంది అక్కడ. ఇలాగే ఇక్కడ 2 కనెక్టర్లు కనిపిస్తూ ఉంటాయి పక్కన పక్కన. ఈ 2 కనెక్టర్లు ఒకటి మెయిన్ సప్లై ఇవ్వడానికి, రెండోది మోటార్ని కనెక్ట్ చేయడానికి. అయితే మనం ఇక్కడ టాప్ సెన్సార్ కనెక్ట్ చేస్తాం, మిడిల్ సెన్సార్ కనెక్ట్ చేస్తాం, అలాగే బాటమ్ సెన్సార్ కనెక్ట్ చేస్తాం. ఇది సెన్సార్ కనెక్ట్ చేసుకునేటటువంటి టెర్మినల్, ఇది మెయిన్ పవర్ సప్లై కనెక్ట్ చేసుకునేటటువంటి టెర్మినల్, ఇది మోటార్ కనెక్ట్ చేసేటటువంటి టెర్మినల్. ఫస్ట్ కనెక్టర్ కి మనం ఇక్కడ ఫేస్ ఇస్తాం, రెండో కనెక్టర్ కి న్యూట్రల్ ఇస్తాం, మోటార్ కి ఇది న్యూట్రల్, ఇది మోటార్ కి ఫేస్. ఇది ఎప్పుడైతే ఆటోమేటిక్ గా డివైస్ ఆన్ అవుతుందో అటువంటి పరిస్థితుల్లో మోటార్ కి సప్లై వెళ్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను దీనికి ఈ కనెక్టర్కి ఫేస్ ఇచ్చాను, అలాగే న్యూట్రల్ ఇచ్చాను పవర్ సప్లై. ఇది మోటార్కి వెళ్తున్నటువంటి ఫేస్, ఇది మోటార్కి వెళ్తున్నటువంటి న్యూట్రల్. అలాగే ఇది ఈ కనెక్టర్ని గమనించినట్లయితే ఈ కనెక్టర్లో గ్రీన్ వైర్ ఏదైతే కనెక్ట్ చేశానో అంటే ఈ వైర్ ఫస్ట్ వైర్, ఇది బాటమ్ సెన్సార్ అన్నమాట. ఇది తర్వాత ది వైట్ బ్లూ కనెక్ట్ చేశాను, బ్లూ స్ట్రిప్ ఉన్న వైట్ వైర్, ఇది మిడిల్ సెన్సార్ అనమాట. ఇదే లెవెల్ సెన్సార్ యాక్చువల్గా. ఆ తర్వాత ఇది బ్లూ కనెక్ట్ చేసినటువంటి వైరు, ఇది టాప్ సెన్సార్ అనమాట. అయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ గమనించండి, ఫేస్ ఇచ్చాను, న్యూట్రల్ ఇచ్చాను. అలాగే ఇక్కడ మీకు మోటార్కి ఆన్ అయినప్పుడు న్యూట్రల్, ఇక్కడ ఆల్రెడీ న్యూట్రల్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే డివైస్ ఆపరేట్ అవుతుందో అంటే ట్యాంక్ ఖాళీ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతున్నప్పుడు దీని నుంచి సప్లై ఆటోమేటిక్గా మోటార్కి వెళ్తుంది. అయితే నేను మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ చూపించడానికి ఒక బల్బ్ కనెక్ట్ చేసి ఉంచాను ఇక్కడ. అలాగే మీరు ఈ సెన్సార్ స్పాట్లో ప్రస్తుతానికి నేను 3 వైర్లు కనెక్ట్ చేసి ఈ 3 వైర్ల యొక్క దీని నుంచే నేను మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను. ఈ 3 వైర్ల యొక్క నుంచి మీరు ఆపరేట్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఉన్నటువంటి 3 వైర్ల నుంచి నేను మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను. సో ఇది కనెక్ట్ చేసుకునేటటువంటి విధానం. మోటార్ ప్లేస్లో ప్రస్తుతానికి ఒక బల్బ్ కనెక్ట్ చేశాను. డివైస్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో ఒకసారి గమనిస్తే మీరు ఇప్పుడు మోటార్ ఆటోలో ఉంది, ఈ డివైస్ ఆటోలో ఉంది. ఆటోలో ఉన్నప్పుడు మీకేమవుతుందంటే 3 సెన్సార్స్ యొక్క వైర్లు విడిగా ఉన్నాయి. ఈ 3 సెన్సార్స్ యొక్క వైర్లు విడిగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ట్యాంక్లో వాటర్ లేనట్టు లెక్క. ఈ బాటమ్ సెన్సార్ వచ్చి ముందు దీనికి టచ్ అవటం జరుగుతుంది, అంటే మిడిల్ సెన్సార్కి, లెవెల్ సెన్సార్కి. ఎప్పుడైతే ట్యాంక్ ఫిల్ అవుతుందో అప్పుడు మీకు, అంటే ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత టాప్ సెన్సార్ ఏదైతే ఉందో అది దీనికి టచ్ అవుతుంది. దీనికి టచ్ అవగానే మీకు మోటార్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు గమనించిన విధంగా పవర్ ఇండికేటర్ ఎల్ఈడి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీకు వాటర్ అయిపోతుందో ఈ టాప్ సెన్సార్ ముందు బయటకు వస్తుంది, తర్వాత మిడిల్ సెన్సార్ కూడా బయటకు వస్తుంది. అప్పుడు మీకు మళ్ళీ మోటార్ ఆన్ అవడం జరుగుతుంది. అంటే 25%, 30% వాటర్ తగ్గగానే మీకు మోటార్ ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత మీకు మళ్ళీ వాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది. వాటర్ ఫిల్ అయిన తర్వాత మీరు మీకు రెండో సెన్సార్ ఈ విధంగా ఒకదానికొకటి టచ్ అవుతాయి. అలాగే మూడో సెన్సార్ వచ్చి ఎప్పుడైతే ట్యాంక్ ఫిల్ అవుతుందో అప్పుడు మీకు దీనికి టచ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మోటార్ ఆఫ్ అవుతుంది. గమనించారు, ఇక్కడ బల్బ్ కనెక్ట్ చేశాను నేను. ఆ బల్బ్ ప్లేస్లో మోటార్ కనెక్ట్ చేసుకుంటాం, మోటార్ ఆఫ్ అవుతుంది.
అయితే ఇవి నేను చూడండి వేళ్లతోనే పట్టుకున్నాను నేను. ఈ సెన్సార్ ఏదైతే ఉంటుందో కార్బన్ సెన్సార్స్ వేస్తాము, అవి కండక్టివిటీ అనేటటువంటి థీరీ మీద పనిచేస్తాయి కార్బన్ సెన్సార్స్. అయితే షాక్ ప్రూఫ్ ఉంటాయి. ఇది కూడా డివైస్ నుంచి డీసీ సిగ్నలే వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని షాక్ కొట్టడం అనేది జరగదు. అంటే ఈ డివైస్ వేసుకోవటం వల్ల ట్యాంక్ వాటర్లో ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు. ఓకే, అయితే లా ఆఫ్ కండక్టివిటీ మీద పనిచేసి మీకు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి షాక్ అనేది ఉండదు. అయితే ఎప్పుడైతే ట్యాంక్ ఖాళీ అవుతుందో, మీరు వాటర్ యూజ్ చేస్తున్నారు, ఈ సెన్సార్ ముందు బయటకు వస్తుంది. ఆ తర్వాత ఈ రెండు సెన్సార్స్ కలిసి ఉంటాయి, వాటర్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిసి ఉంటాయి. థర్డ్ సెన్సార్ కూడా మీరు తీసినప్పుడు వాటర్ ఫిల్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మీకు 30% వరకు అంటే 25% వరకు లెవెల్ సెన్సార్ ఎక్కడైతే పెట్టుకున్నామో అంతవరకు వాటర్ తగ్గకపోతే మోటార్ ఆన్ కాదు. అయితే ఎప్పుడైనా ఈ మధ్యలో మీకు వాటర్ అవసరం అయితే మీరు ఈ నీడ్ స్విచ్ని ప్రెస్ చేసి మళ్ళీ మోటార్ని ఆన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ట్యాంక్ ఫిల్ అవ్వగానే మోటార్ ఆఫ్ అవుతుంది. ఈ డివైస్ యొక్క ఇంకొక ఉపయోగం ఏంటంటే దీన్నే మీరు సెమీ ఆటోమేటిక్గా కూడా వాడచ్చు. అంటే ఈ రెండు సెన్సార్స్ ఎప్పుడు కనెక్ట్ చేసేసి ఉంచేసి, అంటే మిడిల్ గ్రౌండ్ సెన్సార్స్ ఎప్పుడు కనెక్ట్ చేసి ఉంచేస్తే, అంటే దాని కింద మనం ఒక కనెక్షన్ వైర్ని కనెక్ట్ చేసేస్తే, ఇక్కడ ఒక జంపర్ వేసేస్తే, ఎప్పుడు కూడా ఈ రెండు వైర్లు ట్యాంక్లో మనము సెన్సార్స్ కనెక్షన్ ఇచ్చేస్తే ఎప్పుడైతే మనకి ట్యాంక్ ఫిల్ అవుతుందో మోటార్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి నీట్ స్విచ్ ద్వారా నేను మోటార్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ట్యాంక్ ఫిల్ అవ్వగానే మోటార్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించిన విధంగా నేను ఈ కనెక్టర్స్కి ఏ విధంగా మనము సెన్సార్స్ కనెక్ట్ చేస్తాము, అలాగే పవర్ సప్లై ఇస్తాము, అలాగే మోటార్ కనెక్ట్ చేస్తాం అనేటటువంటి విషయాన్ని నేను వైట్ పేపర్ మీద నేను మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను. డివైస్ని పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా మన డివైస్ ఈ విధంగా ఒక రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఈ రెక్టాంగిల్ షేప్లో కనిపించిన తర్వాత ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక 3 కనెక్టర్స్ కనిపిస్తున్నాయి, అంటే 3 టెర్మినల్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3 ఇవి సెన్సార్ అన్నమాట, సెన్సార్ కనెక్టర్. ఆ తర్వాత ఇక్కడ ఒక యాక్చువల్గా 2 బ్లాక్స్ కనిపిస్తున్నాయి టెర్మినల్స్లో. ఇదొకటి, అంటే ఇది ఒక బ్లాక్, ఇంకొక రెండో బ్లాక్ ఇది, దీంట్లో రెండోది కనిపిస్తుంది. ఇది పవర్ సప్లై అన్నమాట. పవర్ సప్లై మోటార్కి అలాగే మెయిన్కి. మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ దానికి ఫేస్ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ఫేస్ కనెక్ట్ చేస్తాం. దీని రెండో కనెక్టర్కి న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం. ఇది మోటార్ యొక్క న్యూట్రల్ అన్నమాట. ఇది మోటార్ అనుకుందాం. మోటార్కి న్యూట్రల్ వచ్చేసింది. ఈ న్యూట్రల్ అనేది ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి న్యూట్రల్ ఎప్పుడు వెళ్తానే ఉంటుంది. ఫేజ్ మాత్రమే ఇంటర్నల్గా రిలే ఉంటుంది. 30 యాంప్ రిలే ఉంటుంది దీంట్లో, 30 యాంప్ రిలే. అయితే మీరు జనరల్గా ఇది ఒక అప్ టు 2 HP మోటార్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా అంతకంటే ఎక్కువ HP 3 HP కూడా కనెక్ట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ HP 5 HP 10 HP 15 HP కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రిలేని మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ట్యాంక్లో సెన్సార్స్, ఇది ట్యాంక్ అనుకుంటే ట్యాంక్లో సెన్సార్స్ ఏ విధంగా పెడుతున్నామంటే ఇది టాప్ సెన్సార్, అంటే టాప్ సెన్సార్ ఇక్కడికి వచ్చేటట్టు చూసుకుంటాం. ఆ తర్వాత మిడిల్ సెన్సార్, ఈ మిడిల్ సెన్సార్ మీకు ఇక్కడికి కొంచెం ఎంత పర్సెంట్ అయితే వాటర్ మనకి ట్యాంక్లో కావాలో అంతవరకు ఉంచుతూ ఆ మిడిల్ సెన్సార్ని వేస్తాం. ఆ తర్వాత ఇది బాటమ్ సెన్సార్, కింద జనరల్గా బాటమ్ సెన్సార్ కనెక్ట్ చేస్తాం. చూసారా, ఇది కనెక్ట్ చేసుకునే విధానం. అంటే మనం ఏం చేయాలి, మన డివైస్ని మనము ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం, ఇది ఈ డివైస్ మోటార్ దగ్గర కానీ మోటార్ స్విచ్ దగ్గర కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మోటార్ దగ్గర కానీ మోటార్ స్విచ్ దగ్గర కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక వైర్ ట్యాంక్ వరకు రన్ అవ్వాల్సి ఉంటుంది.
ఫోర్ పెయిర్ వైర్ సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం. నెట్వర్కింగ్కి వాడేటటువంటి కేబుల్లో టూ పెయిర్ వైర్ వాడుతూ ఉంటాం. ఫోర్ పెయిర్ అయినా వాడచ్చు. ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ టూ పెయిర్స్ని వాడుకోవచ్చు. అయితే మనం కాస్ట్ని తగ్గించడానికి ఏం చేస్తామంటే టూ పెయిర్ని వాడతాం. అంటే 4 లీడ్స్ ఉంటాయి, 4 కోర్ ఉంటాయి. ఆ 4 కోర్లో 3 మాత్రమే వాడతాం, ఒకటి వదిలేస్తాం. తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు అటువంటి పరిస్థితుల్లో దాన్ని వాడచ్చు. సో ఈ 3 వైర్లు 3 సెన్సార్లకి, ఇది టాప్ సెన్సార్కి, ఇది టాప్ సెన్సార్కి, ఇది మిడిల్ సెన్సార్కి, ఇది గ్రౌండ్ సెన్సార్కి, బాటమ్ సెన్సార్కి. అయితే ఫేజ్ మనం ఏం చేసాము, ఫస్ట్ కనెక్టర్ కనెక్ట్ చేసాం. న్యూట్రల్ ఏం చేసాము, సెకండ్ కనెక్టర్ కనెక్ట్ చేసాం. మోటార్కి న్యూట్రల్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది దీని నుంచి. ఎప్పుడైతే రిలే ఆన్ అయిందో రిలే నుంచి మీకు ఏమవుతుంది, స్విచ్చింగ్ అయ్యి ఏమవుతుందంటే దీని నుంచి మీకు ఇలా మోటార్కి ఫేస్ వస్తుంది. ఈ సెన్సార్ యొక్క కండిషన్స్ బేస్ చేసుకుని మీకు ఇక్కడ మోటార్ ఆన్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా ఈ ఎయిమ్ టెక్నాలజీస్ యొక్క వాటర్ లెవెల్ కంట్రోలర్ని మీరు సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ లెవెల్ కంట్రోలర్స్లో మీకు ఇంటర్నల్గా ఈ సిస్టమ్ అంతా లోపలుండి వైర్లతో కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది, కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా మేము డెవలప్ చేసినటువంటి ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్ని మీరు చాలా సింపుల్గా ఈ విధంగా మీరు టెస్టర్తో స్క్రూస్ నిప్పుతూ లోపల వైర్ని ఇన్సెట్ చేసి మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా యొక్క వాటర్ లెవెల్ కంట్రోలర్ మీరు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నారు. మీకు ఎటువంటి సందేహాలు ఏవైనా మీకు క్వెరీస్ ఉంటే మీరు అడగవచ్చు నన్ను. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాగే ఎన్నో టెక్నికల్ వీడియోస్ కోసం, అలాగే ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ కోసం మీరు మా ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే ఈ ఎయిమ్ టెక్నాలజీస్ అనేటటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.